చాలా సంతోషం. మనందరికీ తెలుసు పోతిరెడ్డిపాడు నుంచి ఎగువన మనకి బంకిచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ఉంది. అక్కడి నుంచి మనం 5 మెయిన్ కెనాల్స్గా ఈ వాటర్ డైవర్ట్ అవుతూ ఉంది. మనము ఈరోజు రిలీజ్ చేసుకోవడం ద్వారా మన జిల్లాలో ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకుని మన జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా సాగునీరు అందించి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండి రైతులకు మంచి పంటలు పట్టాలి, మంచి గిట్టుబాటు ధర చూడడానికి మంచి అవకాశం ఉంది. తెలుగుగంగ లింక్ కెనాల్ ద్వారా మన వెలుగోడు ప్రాజెక్టు ఫిల్ అవుతుంది. అది 16.9 TMC. అలాగే ఎస్ఆర్టీసీ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి గోరుకల్లు రిజర్వాయర్ ఫిల్ అవుతుంది. అది మనకి 12 TMC ఉంది. అక్కడి నుంచి అవుట్ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతాంగానికి కానీ మీడియా సోదరులకు కానివ్వండి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా మనకు నీళ్లు విడుదల చేయడానికి వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషించాల్సినటువంటి విషయం, మన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విశాలంగా వర్షాలు కురవడమే కాకుండా ఎగువ ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా పడి ఈరోజు డ్యాములన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ఈరోజు ఏదైతే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనము చెన్నై కానివ్వండి, ఎస్ఆర్బీసీ కానివ్వండి, కేఎస్ కెనాల్ కానివ్వండి, ఇక్కడి నుంచి అన్ని నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే అధికారులు కూడా తెలియడం జరిగింది. మేడం గారు నేను అడిగిన తర్వాత ఈరోజు ఎన్ని క్యూసెక్లు వదలాలనుకుంటున్నారని చెప్పేసి ఫస్ట్ గేట్తో 2000 క్యూసెక్లు గంటకు పెంచుకుంటూ దాదాపు ఈరోజు 10,000 క్యూసెక్లు కూడా రైతులకు నీటిని విడుదల చేయడానికి ఈరోజు మేము మేడం గారు గర్వపడుతున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం మీరు వచ్చిన తర్వాత ఈ జూలై మాసంలో పోతిరెడ్డిపాడు ఎగ్జిక్యూటివ్ నీళ్లు విడుదల చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మీ హస్తాల మీద మేము ఈరోజు మన రైతాంగానికి అంతా కూడా నీటిని విడుదల చేశాం. రైతుల కళ్ళలో చాలా ఆనందం కనపడుతుంది. మీరు చూసారు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏమంటే మేడం రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ మాకైతే ఉంది, కానీ మాకు సర్వం కోల్పోయినటువంటి 98 GO సమస్యలు ఇంకా ఉన్నాయి మేడం. తమ దృష్టికి తీసుకొస్తాము. అవి కూడా కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎక్కడా ఏ ముఖ్యమంత్రి మన జిల్లాకి ఇవ్వలేదు. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే కనుమరుగైపోయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే కమన్న హస్తాల్లో ఆ రోజు ప్రాజెక్టు తీసుకుపోయిందో అవన్నింటిని కూడా ఛేదించి వచ్చిన 19 నెలల్లోనే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతాంగం అంతా బాగుండాలి, రైతాంగం పిల్లలంతా బాగా చదువుకొని మంచి ఉన్నత విద్యలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ వదిలినటువంటి వాటర్ అందరికీ కూడా మంచి పంటలు పండించుకొని మేడం గారు చెప్పినట్టు హార్టికల్చర్ అయితే ఉంటే అన్ని కూడా ఎన్ఆర్ఈఎస్ నుంచి కూడా ఇంకా కొత్త వెరైటీస్ కూడా వస్తున్నాయి. అవన్నీ ప్రోత్సహించే విధంగా కూడా మేము ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీసు వారికి కానివ్వండి, మీడియా వారికి కానివ్వండి, రైతులకు కానివ్వండి అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ